హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కర్రీ అయితే గుత్తి వంకాయ కూర అండి. తాజా కూరల్లో రాజా ఎవరంటే వంకాయ అని చెప్పాలని మన కవులు ఆల్రెడీ వర్ణించిన ఈ వంకాయతోటి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ఒకదానికొకటి మంచి రుచితోటే ఉంటాయండి. ఈ గుత్తి వంకాయ కూడా దాంట్లో అన్నిటికన్నా ఫేమస్ కదండి. అయితే అది నేనైతే ఎలా చేస్తానో చూడండి. రెండు ఇంచీల అల్లం ముక్కలు, ఒక ఫుల్ వెల్లుల్లిపాయ, అలాగే 3 మీడియం సైజు ఉల్లిపాయలు మిక్సీలోకి తీసుకోవాలండి. తీసుకొని దాంట్లోకి మనం కొంచెం వంకాయల్లో స్టఫ్ చేసుకుంటాం కనుక అవి చప్పగా ఉండకుండా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, అలాగే పావు స్పూన్ కారం, పావు స్పూన్ గరం మసాలా, ఒక ఫుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసి కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. అదే మిక్సీ పట్టుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక టమాటా పండు చిన్నది మీడియం సైజ్ టమాటా పండు తీసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం వాటర్లోని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తే వంకాయలు కండదేరకుండా ఉంటాయండి. ఇలా 4 వంకాయలు తీసుకోవాలి. అది చూసారు కదండి, రెండో వంకాయ అలా మధ్యలో చూసుకుంటే పుచ్చిపోయి ఉందండి, అది పక్కన పెట్టేసుకోవాలి. అవి అలాంటివి వాడకూడదు. ఇలా తెల్లగా చక్కగా పుచ్చులు లేకుండా ఉన్న వంకాయలను తీసుకొని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అడుగు మూటిక దగ్గర వరకు కట్ చేస్తే ముక్కలు విడిపోతాయి. అలా 4 ముక్కలు కట్ చేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆ మసాలా పేస్ట్ని ఒక్కొక్క వంకాయలోకి స్టఫ్ చేసుకోవాలండి. అలా అన్ని వంకాయల్లోకి మనం ఈ మసాలాని స్టఫ్ చేసుకోవాలి. మామూలుగా విడివిడిగా మసాలా వంకాయలు విడివిడిగా క్యాటరింగ్ వాళ్ళు వేయిస్తారు కదండి, అలా కాకుండా ఇలా వంకాయల్లోని మసాలా అంతా కూరి మనం నూనెలో వేయించుకొని చేసుకుంటే కూర చాలా అద్భుతమైన రుచితో ఉంటుందండి. మీరు ఎప్పుడూ ఇలా ట్రై చేయకపోతే ఒకవేళ ఇలా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇలా మొత్తం వంకాయలన్నిటిలోకి మసాలా అంతా కూరేసుకోవాలండి. అయితే ఇది మనం ప్లెయిన్ పులావులు చేసుకుంటాం కదండి, దాంట్లోకైనా రైస్లోకైనా చపాతీ అయినా దేంట్లోకైనా కూడా చాలా కమ్మగా ఉంటుందండి. ఇలా వంకాయలన్నీ కూడా స్టఫ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. 2-3 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, తాలింపు పెట్టుకోవాలి. అది తాలింపు వేగిపోయిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్నాం కదండి, మసాలా కూరుకున్న ఈ వంకాయ ముక్కలు వేసి మంటని మీడియం టు సిమ్లో పెట్టేసుకొని చక్కగా కలుపుకుంటూ మూత పెట్టి కలుపుకుంటూ ఒక 10 నిమిషాల వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకుంటేనే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకొని వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి, కరివేపాకు ఫ్లేవరు. అలా మనం స్టఫ్ చేసిన వంకాయలన్నిటిలోకి కూరుకోగా ఇంకా కొంచెం మసాలా మిగిలిందండి, ఆ మసాలా కూడా దాంట్లో వేసేసుకొని మొత్తం వంకాయలన్నింటినీ కూడా నూనెలోని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలాగా కలుపుకొని వేయించుకునేటప్పుడు మనం ఆల్రెడీ వంకాయల్లోని మసాలా కూరుకునేటప్పుడు స్టఫింగ్ కోసం ఉప్పు అవి వేసుకున్నాం. ఉప్పు, పసుపు, కారము, గరం మసాలా అన్నీ వేసుకున్నాం. అది వంకాయ చప్పగా ఉండకుండా ఇప్పుడు ఈ గ్రేవీకి అన్నిటికీ కలిపి మరికొంచెం దాన్ని గుర్తుపెట్టుకొని మనం మిగతా సాల్టు, కొంచెం పసుపు, కొంచెం ఒక పావు స్పూను గరం మసాలా వేసుకోవాలండి. వేసుకొని ఇంకా వంకాయలన్నీ బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. అలాగ వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. కారం లాస్ట్లోనే వేసుకోవాలి. ముందుగా వేసుకున్నాం అనుకోండి ఈ మసాలా పేస్ట్తోని దానికి స్టిక్ అయిపోద్దన్నమాట కళాయికి. అందుకు కారం వేసిన తర్వాత 2 నిమిషాలు వేగితే కారంలో పచ్చివాసన పోయిందాకా వేగితే సరిపోద్దండి. ఇలా వేగిపోయి కదండి వంకాయలన్నీ కూడా. ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదండి చిన్న చింతపండున టమాటా పండు, ఆ రెండింటిని కూడా దాన్ని మెత్తగా స్మాష్ చేసి పులుసు పిండి తీసుకోవాలండి. తీసుకొని వంకాయల్లోకి వేసుకోవాలి. దీనికి అచ్చంగా టమాటాలతో కూడా వేసుకోవచ్చు, కానీ చిన్న చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి ఇప్పుడైతే టమాటా వాడకం ఎక్కువైంది కనుక టమాటాలు యూజ్ చేస్తున్నాం, కానీ లేకపోతే ఎప్పుడు చింతపండు కానీ పాలు కానీ పోసుకునేవారండి. అలాగే మన కన్సిస్టెన్సీ సరిపడినంత పులుసు అది వేసిన తర్వాత మూత పెట్టి పచ్చిమిరపకాయలు ఒక 2-3 వేసుకోండి. అవి పెరుగన్నంలో తింటే చాలా బాగుంటాయి. చూసారు కదండి, ఇలాగ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిందాకా ఉడికించుకొని చూసారా ముక్క మెత్తగా ఉడికిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర చల్లి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి మనం వేడిగా డిష్ అవుట్ చేసుకోండి. సూపర్గా ఉండే గుత్తి వంకాయ కూర ఇంకా నా స్టైల్లో ఇలా రెడీ అయ్యిందండి. ఎలా అనిపించిందండి నా వీడియో? చూస్తే తినాలనిపిస్తుంది కదండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.